దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తున్న మారు మనసు పొందమని ప్రకటనలో మొదలుపెట్టారు. అలా యేసుక్రీస్తు ప్రభువు చాలా విషయాలు చెప్పారు. ఒక వ్యక్తిని బలపరిచే విషయాలు యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. ఆత్మ సంబంధమైన విషయాలు యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. ఎంతోమందిని యేసుక్రీస్తు ప్రభువు స్వస్థపరిచారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాటల్లోనే ప్రతి ఒక్కరూ కూడా నడిచినప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్న విషయం ఫిలిప్పీయులకు 4:4 నుంచి ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదు ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనేది, దేని గురించి చింతపడొద్దు అని చెప్తున్నారు. చింత అనేది మన జీవితంలో ఎప్పుడూ కూడా అది ఉన్నప్పుడు ఏమైతుందనంటే అపవాదికి అవకాశం అనేది ఉంటుంది. మనకి ఎటువంటి సమస్య అయినా బాధ అయినా కానీ దేవుడు చెబుతున్న ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనం చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు ఎవరికి తెలియాలంట? ఆయనకే. అంటే ఇక్కడ ఎవరు చెబుతున్నారంటే అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్నారు, దేవునికి తెలియపరచుడి అని చెబుతున్నారు. అప్పుడు సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలేడు. తర్వాత ఆయనకు మనం చెప్పుకున్నప్పుడు 19వ వచనంలో చెబుతారు, కాగా దేవుడు తన ఈశ్వరం చెప్పుకున్న క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం కూడా తీరుస్తానని చెబుతున్నారు. దేవుడు ఆయన ఎలా స్వస్థపరుస్తారని అంటే, మనం ట్యాబ్లెట్ ప్రార్థన చేసుకొని దాన్ని వేసుకున్నప్పుడు ఒక ఇంజెక్షన్ చేసిన ట్యాబ్లెట్ వేసుకున్న అది నరనరాన వెళ్ళిపోయి మనలో ఉన్న అనారోగ్యాన్ని అనేది దేవుడు తీసేస్తారనమాట, తగ్గిస్తారు. ఆ ట్యాబ్లెట్కి పవర్ ఇస్తారు. దేవుడు స్వస్థపరుస్తారు. అయితే మనం దేని గురించి కూడా చింతపడకుండా ప్రతి ఒక్క విషయం ధైర్యం కలిగి ఆయనకి చెప్పుకునేవారిగా ఉంటారు. ఆయనే ప్రతి ఒక్కటే వింటున్నారు. దేవుడు ఎలా ఉండంటే మనకు సమీపంగా ఉండదు, దగ్గరగా ఉండదు. అందుకని మనం ప్రతి ఒక్కటి కూడా ఆయనకు చెప్పుకునేవారిగా ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మన అందరికీ వస్తుందో ప్రాణం పెట్టి ఈ విధంగా మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వకాలు చెల్లిస్తూ ఈ మాటలు అందరికీ పొందనాలి.